हरि ओम गणपतये नमः। ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः स्पृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाममित्रजवतु महासरस्वत्यै नमः। ओम दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मद्रुगामी समोपतो। गुरुदत्तात्रेयाय नमः। शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपः श्रीदक्षिणामूर्तये नमः। श्रीरामानुजाय नमः। ओम श्रीमन्नारायणाय नमः। ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतम् आधारं सर्वविद्यानां हयग्रीवमाश्रये। विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तश्च मां कुरु। रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि। तदेव लग्नं सुधिरं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे ते स्मरामि। जय श्री रामचंद्रमूर्ति की, कृष्ण परमात्मा की, श्री आंजनेय स्वामी की। अंदरिकी कूड़ा नमस्कुमांजलि शुभाशीषुलु। श्री क्रोधिनाम संवत्सरं चैत्र मासं उत्तरायणं वसंत ऋतुవు శుక్లపక్షం ఈ రోజు ప్రతిపత్తిలో పాఠ్యమితితో మొదలవుతుంది రేవతి నక్షత్రంతో. కనుక ఈ సంవత్సరం అందరికీ కూడా సర్వ శుభాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి వారు చేసేటువంటి వృత్తుల్లోనూ అలాగే చిన్నపిల్లలకి చదువులోనూ అలాగే రాజకీయ పరంగా ఉద్యోగపరంగా ఎలాంటి అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం ఈ పంచాంగం ద్వారా తెలుసుకున్నాం. పంచ అంగము అంటే 5 అంగాలు కలిస్తే పంచాంగం. 1 తిథి, వార, నక్షత్ర, యోగం, కరణం. ఈ 5ంటిని కలిపి మనము పంచాంగం అంటారు. మన యొక్క మొత్తం జీవితం కానీ ప్రపంచ పరిస్థితి కానీ ఈ 5ంటిలోనే ఉంటాయన్నమాట. అలాంటిది ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలను మనం తీసుకుంటే ముఖ్యంగా శనీశ్వరుడు, కుజుడు, ఇక్కడ రాజులు అధిపతులు వాళ్ళిద్దరు అయ్యారు. శనీశ్వరుడు, కుజుడు. శనీశ్వరుడు అంటే అందరూ అనుకుంటారు మామూలుగా చెడునే కార్యచేస్తాడు అని ఒక చెడు అభిప్రాయం అందరికీ ఉంది. కానీ శనీశ్వరుడు చెడు మాత్రమే కాదు, అసలు ఆయన ఇచ్చేటువంటి శుభం కానీ అభివృద్ధి కానీ మన ఉద్యోగ విషయంలో కానీ మనం చేసే వృత్తి విషయంలో కానీ చాలా అభివృద్ధిని తీసుకొస్తాడు. కానీ మనకు కష్టాన్ని కలగజేస్తాడు. కష్టం అంటే మరి మనం పడేటువంటి కష్టం కాదు. నరదమయంతి నరోపాఖ్యానంలో నరుడు పడ్డ కష్టం కానీ హరిశ్చంద్రోపాఖ్యానంలో హరిశ్చంద్రుడు పడ్డ కష్టం కానీ మనం పడే కష్టాలు కష్టం కాదు, వాళ్ళ కష్టాల ముందు. అలాంటి రాజులే కష్టాన్ని అనుభవించారు. అంటే కర్మచాత్మ ఫలిత, కర్మాన్ని ఎవరైనా సరే అనుభవించవలసిందే. హరిశ్చంద్ర చక్రవర్తి వాడు ఒక జన్మలో మాట తప్పడం జరిగింది. సంతానం లేని కారణం చేత సంతానం కలిగితే ఆ సంతానాన్ని మహర్షికి ఇచ్చేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. కానీ సంతానం కలిగిన తర్వాత ఆ సంతానాన్ని చూచుకుంటూ మురిసిపోతూ పాఠశాల, అన్నప్రాసన, ఉపనయన అలా చేసుకుంటూ వస్తూ ఇక ఆ పిల్లవాడిని ఇవ్వటం ఆయనకి ఇష్టం కలగల. అలా ఆయన వాయిదాల మీద వాయిదాలు వేశాడు. దాని ఫలితంగా మళ్ళా ఆయన చక్రవర్తి అయినప్పుడు ఈ హరిశ్చంద్ర యొక్క పాఖ్యానం జరిగింది. అందువల్ల ఆ ఒక్క మాట పట్టుకుని ఆ తర్వాత జన్మలో కూడా ఆయన ఆనంద మాటను మాటగా గుర్తించి విశ్వామిత్ర మహర్షి బ్రహ్మరూపుడు కనుక ఆయన కష్టాలు కలిగజేసి మళ్ళీ సుఖాన్ని కలిగజేశాడు. కష్టం వచ్చిందంటే తర్వాత వెంటనే సుఖం ఉంటుంది కనుక దానికి బాధపడవలసిన అవసరం లేదు.
ఈ క్రోధినామ సంవత్సరంలో కుజుడు మంత్రి అవుతాడు, శని సైన్య అర్ఘ మేఘాధిపతిగా ఉంటాడనమాట. అంటే ముఖ్యంగా కుజ శనులే ఈ యొక్క క్రోధనామ సంవత్సరానికి మంచి కారకుడు. రాజులు, ప్రధానమంత్రి, మంత్రి కూడా వారిద్దరే. కనుక మనం ప్రతిరోజు కూడా వారి నుంచి పెట్టేటువంటి కష్టాలు తప్పించుకోవాలి అంటే మనం ప్రతిరోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం, హనుమాన్ చాలీసా పఠించడం తప్పనిసరిగా జరగాలి. కనుక ఎందుకంటే శనీశ్వరుడు ఎవరి మాట వినడు, ఎవరి దేవతల మాట వినడు, ఒక్క ఆంజనేయ స్వామి మాటే వింటాడు. ఆంజనేయ స్వామికి ఆయన లోపడతాడు. ఎందుకంటే ఒకనొక పరిస్థితిలో ఆంజనేయ స్వామిని కూడా పట్టుకోదలుచుకుంటే ఆంజనేయ స్వామి, నా రామచంద్ర యొక్క కార్యం ఉంది కనుక నువ్వు నన్ను పట్టుకోవద్దు, 7 నెలలు కాదు, 7 వారాలు కాదు, 7 రోజులు కూడా కుదరదని చెప్తే 7 నిమిషాలు అనుకుంటే ఆ 7 నిమిషాలు తల మీద కూర్చోమన్నాడు. తల మీద కూర్చుంటే ఒక్కసారి ఆయన పై ఎగిరి తలకే కిందకి ఎగిరితే ఆయన శనీశ్వరుడి కింద పడి ఆయనకి ఇదంతా కూడా మొత్తం శరీరం అంతా కూడా కొట్టుకుపోయింది. అందువల్లే ఆయనకి శాంతి కోసం నువ్వుల నూనె ఆ శనీశ్వరుడికి రాస్తారన్నమాట. అప్పటి నుంచి ఆయన మాట తీసుకున్నాడు, నా జోలికి కానీ నా భక్తుల జోలికి కానీ ఎప్పుడు నువ్వు వెళ్లకుండా ఉండాలని మాట తీసుకున్నాడు. కనుక ఆంజనేయ స్వామిని మనం ప్రార్థిస్తే ఎలాంటి శనీశ్వర దోషము ఉండదు, కనుక భయపడవలసినటువంటి అవసరం లేదు. అలాగే కుజ దోషం, ఈ కుజ దోషం అంటే కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కనుక మనం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్యాష్టకం ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాల్సిందే. అందులో ఎలాంటి అనుమానం ఉండదు, ఎలాంటి ఎగ్జామ్షన్ లేదు. కనుక క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం, ప్రతి ఒక్కరికి కూడా కోపం ఎక్కువగా ఉంటుంది. అందులో వచ్చే సంవత్సరం ఆడవాడికి కోపం ఎక్కువ ఉంటుంది. కనుక దానికి మామూలుగా ఈ సంవత్సర ఫలితం మనం చేసేది కాదు, దాన్ని ఎలా ఉందో అనుభవించాల్సిందే. ఆ కోపాన్ని తగ్గించుకోవాలంటే భగవన్నామ స్మరణం, భగవద్ భజన, కనుక భగవంతుడి గుడికి వెళ్ళడం, నమస్కారం చేసుకోవడం, అలాంటి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ పాటించవలసినది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ స్నానం చేసి బొట్టు పెట్టుకోవాలి. మా గురువు గారు, ఆచార్య గారు అసలు బొట్టు లేనిది ఆయన ప్రతిరోజు అందరికీ చూస్తారు, బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. నా ఎదురుకుండా చాలా మందికి చెప్తూ ఉంటాను. అంటే బొట్టు పెట్టుకుంటే మనం పూజ చేయాలి, భక్తిలో పాల్గొనాలి, దండం పెట్టాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అసలు బొట్టు పెట్టుకోకపోతే ఆలోచన అనేది రాదు. ఇప్పుడు పిల్లలు ఎదురు రావట్లేదంటే బొట్టు పెట్టుకోవట్లేదు, రాదు. అది మన పూర్వీకులకి మనకున్న తేడా అన్నమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి. ఈ యొక్క ఆధిపత్యాల నవనాయకుల్లో చక్కగా 4 ఆధిపత్యాలకు శుభం ఏర్పడి 5 ఆధిపత్యాలకి పాపాలు ఏర్పడ్డాయి. కనుక 30 ఆధిపత్యం ఎందు 15 ఆధిపత్యాల శుభులకి 15 ఆధిపత్య పాపులకి జరుగుతుంది. అంటే కష్టము సుఖము సమానంగా ఉంటుంది. సుఖము అది ఇప్పుడు ఉంటుంది, సుఖం ఎప్పుడైతే ఉంటుందో కష్టం కూడా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా సుఖం ఉండదు, ఎవరికి కూడా ఎల్లప్పుడూ కష్టం ఉండదు. వర్షం పడుతుంది, ఒక అరగంట వర్షం పడి వర్షం తగ్గిపోతుంది, అంటే వర్షం ఎప్పుడు పడిపోతే అలా ఉంటుంది అన్నమాట. కనుక వర్షం ఎలా ఉంటుందో, ఎండ ఎలా ఉంటుందో, ఏ ఋతువు ఎలా ఉంటుందో మనకు కూడా కష్ట సుఖాలు ఉంటాయి. కనుక కష్టం వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. అంతేగాని ఓర్పు లేకుండా ఆవేశపడి తగాదాలు పెంచుకుని ఘర్షణలు పెంచుకుని చివరికి వాళ్ళ ఆత్మహత్య దాకా వెళ్ళకూడదు అన్నమాట. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి క్రోధనామ సంవత్సరంలో. కనుక దశమందు కేతువు, దశమాధిపతి స్థితిరీత్యా చతుర్థమందు భావం శత్రువుతో కలిసి చక్కగా పంచమ స్థితి అని ఉన్నాడు. దానివల్ల అధికార పక్షములు కూడా 2 కూడా బలహీనపడతాయి. రాజకీయ పరంగా ఎవరికి కూడా పెద్ద బలంగా ఏముండదు. ధనాధిపతి శక్తి తృతీయంలో ఉండడంలో ఆ శని స్థాపకపదవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 2 ఏళ్ళకి అలాగే ఉంది, ఇంకా ఈ ఏడాది ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ గా మనకు ఆర్థిక పరిస్థితి చాలా లోటుగానే ఉంటుంది. కనుక ఎలాంటి కార్యాలు చేసి డబ్బు ఖర్చు పెట్టి దేవాలయ డబ్బులు కూడా తీసుకోవడం పరిస్థితి ఏర్పడింది పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితి రాకూడదు. అలాంటి పరిస్థితి వస్తే క్షోభం వస్తుంది అన్నమాట. దేవాలయం డబ్బు దేవాలయం ఖర్చు పెట్టాలి కానీ రాజకీయ పరంగా వాడకూడదు. ఆ పరిస్థితి కూడా వచ్చింది, అది కూడా ఆందోళనకరంగా ఉంటుంది అన్నమాట. కనుక జన్మ లగ్నం చక్కగా రుణబాధలన్నీ కూడా అధికంగా ఉంటాయి. ప్రతి వాడికి కూడా అప్పు చేసి బతకాలని చెప్పి ఉన్నదానితో తృప్తి పడకుండా
ఇంకా అప్పు చేస్తూ ఉంటాడు. ఈ యొక్క బాధలు వృద్ధ సంవత్సరంలో ఉంటాయి. అందువల్లే మనం ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుని ఉండాలి. జన్మ లగ్న లగ్నాధిపతి శుక్రుడు లాభాలు పడుతున్నాడు కనుక చక్కగా రాజ్యాధిపతి శనితో కలియడం చేత స్థిరమైనటువంటి మనకు డబ్బు వస్తుంది, అలాగే డబ్బు ఖర్చు అవుతుంది అన్నమాట. అది ఒక విధంగా మంచిదే కదా. అప్పు చేయకుండా మనం ఆ డబ్బుని సంపాదించుకుని ధర్మపరంగా ఖర్చు చేయడం అనేది మనకు మంచిది. అప్పు చేయకుండా ఉంటాం కనుక ధనాధిపతి కుజుడు వాహనాధిపతి యొక్క కైకర్యం ఉండడం చేత అందరికీ కూడా వాహనాలు కొనుక్కుంటారు. చక్కగా స్కూటర్లు, కార్లు అవన్నీ కూడా ఇలా చక్కగా కొనుక్కుంటారు అన్నమాట. ఇక పన్నులు వసూలు విషయంలో ప్రభుత్వం బాగా పన్నులు వసూలు చేస్తుంది మన దగ్గర. అలా కొత్త పన్నులు కూడా ప్రవేశపడుతుంది. చతుర్థంలో కుజుడు వీక్షించడం చేత ఆ శుక్రుడు కూడా జరాశయం ఉండడం చేత తెచ్చు వీరిపోతాయి. చక్కగా గృహ నిర్మాణాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రాజెక్టులు నత్తనానికి నడుస్తాయి అన్నమాట. ప్రాజెక్టుల పని కూర్చోదు. ప్రభుత్వ స్థలాలు కూడా వివాదాలు కలుగుతాయి. పంచమాధిపతి వ్యయమందు స్థితిని పొంది శని శుక్ర గురులు చక్కగా వీక్షణ పొందడం చేత ప్రభుత్వ నిర్ణయానికి కోర్టు జోక్యం ఎక్కువ చేసుకుంటుంది. అంటే ప్రభుత్వాలు కొట్టుకోవడం, రాజకీయ నాయకులు కొట్టుకోవడం, మనం కోర్టు దాకా వెళ్ళడం, ఆ కోర్టు జోక్యం చేసుకోవడం, ప్రతి విషయానికి కూడా కోర్టులో ఉంటుంది మన వ్యవహారం. సప్తమాధిపతి కుజుడు ధిక్కరం చెందితే ప్రతిపక్షాలు కూడా చక్కగా బలోపేతం అవుతాయి. ఇంతవరకు ప్రతిపక్షాలు లేనటువంటి ప్రభుత్వంలో ప్రతిపక్షం కూడా బలంగా నిలుస్తుంది అన్నమాట. ఇతర దేశాలతో వాణిజ్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. క్రీడా రంగం అంటే ఆటలు కానీ, ఆ క్రీడా రంగం కానీ, సంస్కృతి రంగం కానీ అభివృద్ధి పరంగా ఉంటుంది. మొత్తం మీద చక్కగా 3 మంత్రులు భారతదేశం యొక్క ప్రతిష్ట కూడా చక్కగా ఇవ్వడం ఉంటుంది. అంతరిక్ష వైవాహిక రక్షణ శాఖలు కూడా బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా చక్కగా బాగా ఉంటాయి. భాగ్యాధిపతి శని దేవత అవడం చేత లగ్నాధిపతితో కలిసి లాభస్థానంలో స్థితిగతులు అవడం చేత ఆర్థికంగా చక్కగా ఇతర దేశాలతో మనం ఒప్పందాలు కుదుర్చుకుని వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడానికి మనం మార్గాలు వేసుకుంటాం. అలాగే రవాణా సౌకర్యాలు, విమానం కానీ, రైళ్లు కానీ, కొత్త రైళ్లు రావడం, కొత్త విమానాలు ఇంకా అభివృద్ధి చెందడం, అవన్నీ కూడా నలుదిశలా కూడా చక్కగా అభివృద్ధి చెందుతాయి. కనుక ఈ యొక్క వృధనామ సంవత్సరాలు అందరూ కూడా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని కూడా కలిగి చక్కగా సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఇకపోతే మనకు జాతక ప్రమాణంలో గోచార రీత్యా కానీ, జాతక రీత్యా కానీ మనకు 12 రాశులు ఉంటాయి. నక్షత్రాలు 27 ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి పాదాలు 4 ఉంటాయి. 27 × 4 108 ఉంటాయి మాట నక్షత్రాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు జంతువులకు కానీ, మనకు కానీ, మనం కూడా ఒక విధంగా పశువునే పశుచ పదగా అంటారు రుద్రంలో. అంటే యజుర్వేదంలో రుద్రనామకంలో మనుషులు కూడా మనం కూడా ఒక పశువుతో సమానమే అని రుద్రుడు చెప్పబడుతుంది అన్నమాట. కనుక అలాంటి పశువులు కానీ, మనుషులు కానీ, ఎలాంటి జంతువులైనా, ఎలాంటి మనుషులైనా ప్రపంచమంతా కూడా 108 నక్షత్రాలలోనే ఉంటారు. ఎక్కడైనా సరే మనకు మంచి జరిగినా, చెడు జరిగినా ఈ 108 తప్ప 109 ఉండదు ప్రపంచ సృష్టి అంతా కూడా. కనుక ఎవరైతే ఈ యొక్క పరిశీలన మనం చేసుకుని ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉండాలని ఆశిస్తూ మనం 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండాలని మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదములు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం. అంటే 9 పాదములు కలిసి ఒక రాశి అవుతుంది అన్నమాట. కనుక మేషరాశి ఎలా ఉందంటే ఆదాయం 8, వ్యయం 14. అంటే ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది మేషరాశి వారికి. అలాగే పూజ్యం అంటే పూజింపబడతారు 4 ఉంటుంది, అనుమానం అవమానం 3 ఉంటుంది. అంటే ఒక చోట మనకి పొగడేవాళ్ళు 4 ఉంటే మనకి అవమానపరిచే వాళ్ళు ఎక్కువ మంది, అట్లా ఉంటుంది అన్నమాట. మీకు ఈ యొక్క గురుడు మే 1 వరకు కూడా జన్మంలో అంటే జన్మ రాశిలోనే మేషంలోనే ఉంటాడు గురుడు.
ఎప్పుడైతే గురుడు మేషంలో ఉన్నాడో కొంచెం ఆ గురుడు గుండంలో శుభంగా అన్ని కార్యాలు కూడా శుభంగా జరుగుతాయి. మేషరాశి వాళ్ళకి గురు బలం ఉన్నది కనుక శుక్రుడు చక్కగా శని అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు శని కూడా శుభుడు, రాహు కూడా చక్కగా పాపం, కేతు అంతా కూడా సంవత్సరం అంతా కూడా శుభాన్ని కలగజేస్తాడు. ఒకంత గురుబలం అనుకూలంగా ఉండడం చేత శని రాహు కేతువులు చక్కగా మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయన్నమాట. ఎందుకంటే గురువుని మించినటువంటి ఎవరు ఉండరు. గురువు కోపం వస్తే దేవుడు కూడా కాపాడలేడు, దేవుడికి కోపం వస్తే గురువు కాపాడతాడు, గురువు కోపం వస్తే దేవుడు కూడా కాపాడలేడు. అందువల్ల గురువుని మనం ఎక్కువ ప్రార్థిస్తూ ఉండాలి, గురు ద్రోహం చేయకూడదు అన్నమాట. సరిగా అదే విషయంగా ఒకంత దుర్బలం ఉండటం చేత క్రమశిక్షణ, ఇల్లు, ఆస్తులు అన్ని కూడా ఏర్పరచుకుంటారు. బుధుడు ఉండటం చేత రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు అన్నమాట. అంతకైతే ఎవరికైనా అప్పులు ఉంటే ఆ అప్పుల బాధలన్నీ కూడా చక్కగా తీరిపోతాయి. విద్యార్థులందరికీ కూడా చక్కగా చదువు వచ్చి మంచి మంచి రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడం, అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళ ప్రయత్నం చేసే వాళ్ళకి చక్కగా ప్రయోజనం ఉంటుంది, వాళ్ళ ఫలితం సిద్ధిస్తుంది అన్నమాట. ఇది మన యొక్క మేషరాశి వారి యొక్క ఫలితం. వాళ్ళందరూ కూడా చక్కగా నవగ్రహ స్తోత్రాన్ని అలాగే సుబ్రహ్మణ్యాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించుకోవాలి ప్రతిరోజు కూడా. పోతే రెండవది వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి అవుతుంది అన్నమాట. ఈ వృషభ రాశి వాళ్ళకి గురుడు వ్యయంలో ఉన్నాడు అంటే గురు యొక్క బలం లేదు. వృషభ రాశి వాళ్ళకి సువర్ణమూర్తిగా ఉన్నాడు కానీ జన్మంలో రజతమూర్తి. శని ఆ వత్సరమంతా కూడా రాజ్యంలో ఉన్నాడు కనుక, శనీశ్వరుడి భాగ్యంలో ఉన్నాడు కనుక బాగానే ఉంటుంది. రాహుకేతువులు కూడా సువర్ణమూర్తులుగా సంచరిస్తారు కనుక వేద గోచారించే చక్కగా ఈ యొక్క గురుబలం లేదు కనుక వృషభ రాశి వారు గురువుని ప్రార్థించుకోవాలి. అంటే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, హయగ్రీవ స్వామి జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకులం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాసమయే. సర్వ విద్యలకి కూడా మూలకారుడు హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి స్వరూపమే. విష్ణుమూర్తి ఒక అవతారం, ఆయన్ని ప్రార్థించుకోవాలి. అలాగే దత్తాత్రేయ స్వామి, సరస్వతీ దేవిని వీళ్ళందరూ కూడా గురుబలాన్ని ప్రసాదిస్తారు నాకు. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. అందువల్ల బృహస్పతిని ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకుని ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి. హనుమాన్ చాలీస కంపల్సరీగా చదవాలి కూడా. అప్పుడు ఆ గురుబలం వస్తుంది. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8. అంటే 2 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది గురుబలం లేదే కనుక. అలాగే పూజ్యం, అవమానం చక్కగా పూజింపబడతారు 7% ఉంటుంది, అవమానం 3%. అంటే పర్వాలేదు. మనకి పొగిడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తిట్టేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కనుక దానివల్ల మనకు ఇబ్బంది ఏం లేదు. మనం చూసుకోవాల్సిన ఆదాయం ఎలా వస్తుందా, గురుభక్తి ఎలా పెరుగుతుంది అనే విషయంలో మనం గురువుని ప్రార్థించుకుంటూ ఉండాలి. ఇది వృషభ రాశి వారి యొక్క మనం జాతక ప్రభావం. మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం అంటే కేవలం శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర, రుద్రుడు 1, 2, 3, 4 పాదములు. అలాగే పునర్వసు సాక్షాత్ రామచంద్రమూర్తి వారి యొక్క నక్షత్రం కనుక 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. ఇది మనకు జాతక చక్రంలో 3వ రాశి మిథున రాశి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5. అంటే 2 కూడా సమానంగా ఉన్నాయి. ఆదాయము వ్యయం సమానంగా కనుక మనకు సుఖశాంతులు కూడా చక్కగా సమానంగా ఉంటాయి, కష్ట సుఖాలు సమానంగా ఉంటాయి కనుక అంత ఇబ్బంది పడవలసిన ఉండదు. వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క ఆంజనేయ స్వామిని ప్రార్థించుకుంటూ ఉండాలి. అట్లాగే పూజింపబడతారు 3% ఉంది, అవమానం 6% ఉంది.
అంటే ఎక్కువ మంది మనకు పొగడరు, ముగ్గురు 10 మందిలో ముగ్గురు పొగడితే మిగిలిన 7 మంది అవమానం చేస్తూ ఉంటారన్నమాట. అందువల్లే ఆ గురు భక్తి యొక్క దేవతం మనం దత్తాత్రేయ స్వామిని కానీ మహావిష్ణు స్తోత్రం కానీ చక్కగా చదువుకుంటూ ఉండాలి. విష్ణునామ సహస్ర పారాయణ చేయాలి మిథున రాశి వారు. కనుక ఈ యొక్క మిథున రాశి వారికి విద్యార్థులకు కూడా రైతులకు కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ శ్రమ పడతారు కానీ ఫలితం తక్కువగా ఉంటుంది. చిన్న అంశాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా జాగ్రత్త చేసుకోవాలి. మనం కాంపిటీషన్స్ వాటికి వెళ్ళినప్పుడు బాగా కష్టపడి చదవాలి. పిల్లలందరూ కూడా కష్టపడి చదివితే కానీ మంచి రిజల్ట్స్ రావు. మిథున రాశి వాళ్ళు బాగా కష్టపడాలి. అలాగే వాళ్ళు స్కూల్కి వెళ్ళేప్పుడు, కాలేజీకి వెళ్ళేప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేప్పుడు హయగ్రీవాయ నమః, శ్రీ దక్షిణామూర్తయే నమః అని ప్రార్థించుకుని చక్కగా దండం పెట్టుకుని బయటికి వెళ్ళాలి. కనుక అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా మనకి దగ్గర ఇంటి పక్కనే దేవాలయాలు ఉంటాయి. దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి పిల్లలు. ఇది మిథున రాశి వారి యొక్క ఫలితాలు. పోతే 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో 4వ పాదం పునర్వసు నక్షత్రం 4వ పాదం ఉంటుంది. పుష్యమి 1, 2, 3 పాదాలు ఉంటాయి. తర్వాత ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిగి కర్కాటక రాశి అవుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 బాగానే ఉన్నది. వీళ్ళకి ఆదాయం బాగుంది, ఖర్చు తక్కువే. కనుక పూజింపబడేది 6%, అవమానం కూడా 6%. అనగా 2 కూడా సమానంగా ఉన్నాయి. కనుక వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రతినిత్యం చక్కగా పూజ చేసుకోవడం, వాడి యొక్క ఆచారాలను బట్టి భగవంతుని ప్రార్థించుకొని ఆ పూజ చేసుకుంటూ ఉండాలి. గురుడు ఎప్పుడు కూడా వీళ్ళకి సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు. చక్కగా రాజ్యమందు ఉన్నాడు కనుక భాగ్యస్థానంలో ఏప్రిల్ 30 వరకు, తర్వాత కూడా చక్కగా లాభంలో ఉన్నాడు తామ్రకృతిగా. ఎప్పుడు కూడా వీళ్ళకి అంతా కూడా బాగుంటుంది. శనీశ్వరుడు కూడా రజితమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు కూడా చక్కగా మంచి స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాయి, సంచరించున్నారు కనుక వీళ్ళకి ఎప్పుడు కూడా సువర్ణమూర్తిగా ఉన్నారు కనుక అభివృద్ధి బాగానే ఉంటుంది. కనుక గోచారంలో ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయన్నమాట. గోచారం అంటే మన నామ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి మనిషికి కూడా ఒక 35 సంవత్సరాలు దాటిందంటే గోచారమే మనం బలంగా చూసుకోవాలి. జాతక రీత్యా అలా ఉండాలన్నమాట. చిన్నపిల్లలు 13 సంవత్సరాల వరకు వాడు జాతకం, అలాగే 60 సంవత్సరాలు దాటిందంటే కేవలం గోచారం మీదే ఆధారపడి ఈ జాతకాలు చెప్పడం జరుగుతుంది. కనుక గోచారం కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పాల్సి వచ్చింది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా చక్కగా గుర్తింపు నేర్చుకునే విధంగా శ్రమపడి ప్రయోజనాన్ని సంపాదిస్తూ ఉంటారు ఈ యొక్క కర్కాటక రాశి వాడు. కేవలం ఈ యొక్క కర్కాటక రాశి వారు సామాన్యంగా చక్కగా ఉంటారు. వీళ్ళ యొక్క ఆచారాలన్నీ కూడా బాగుంటాయి. కనుక వీళ్ళు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తిని ప్రార్థించుకుని, అలాగే అయ్యగిరి స్వామి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ చక్కగా ఫలితాన్ని పొందాలి. ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా సంపూర్తిగా ఉంటాయి. ఇకపోతే 5వ రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశిలో ఏమొస్తాయంటే మకా నక్షత్ర, మక 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు కలిసి 8 ఉత్తర 1వ పాదం, మొత్తం 9 పాదాలు కలిసి సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి కూడా గురుబలం లేదు. అందువల్లే ఆదాయం 2, ఖర్చు 14. అంటే రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే పూజితం, అవమానం 2 కూడా సమానంగా ఉన్నాయి కనుక దానివల్ల మనకు ప్రత్యేక ఇబ్బంది ఉండదు. మనం దీనికి గురుబలం కోసం గురు స్తోత్రాన్ని అంటే దత్తాత్రేయ స్వామిని ప్రార్థించుకోవాలి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాకి అరంభతే శత్రుగామి సర్వవతు. అలాగే ఆ దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రం ఉంది. అది ప్రతిరోజు కూడా చక్కగా మనం నియమం చేసి పాటించుకొని ఆ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకుంటే శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి సింహరాశి వాడు. ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక ఎక్కువ శ్రమ పడాలి, ఫలితం తక్కువ వస్తుంది. ఎక్కువ శ్రమ పడుతుండాలి.
బాగా కూడా పిల్లలు కూడా ఎక్కువగా బాగా చదువుకోవాలి. ఎక్కువగా శ్రమించి మనం చదివితే ఫలితం బాగా వస్తుంది. ఎప్పుడు కూడా శ్రమ పడితే కానీ ఫలితం రాదు. ఈ సింహరాశి వాడు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి గురుబలం లేదు కనుక గురువుని ఎక్కువ ప్రార్థించుకుంటావాలి. విద్యార్థులు కూడా ఒక సీట్ తీసుకోవడం, ఇంజనీరింగ్లో సీట్ వచ్చినటువంటి ఆ సీట్నే కష్టపడి చదవాలి, మార్చుకోవడం, అలా చదువుకుని అలా మార్పులు చేయకూడదు. అలా మార్చేందుకు ఇక్కడికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అన్నమాట. రైతులకి కార్మికులకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చక్కగా వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళ ఆచారాన్ని బట్టి దైవారాధన చేసుకుంటే అన్ని కూడా సర్దిపోయి కష్ట సుఖాలన్నీ కూడా సమానంగా చక్కగా ఉంటాయి అన్నమాట. రవి బుద్ధులందరూ కూడా చక్కగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఈ నవగ్రహ స్తోత్రాన్ని రోజు కూడా 3 సార్లు పఠించుకోవడం, దేవాలయంలో నవగ్రహాల ప్రదర్శన 9 ప్రదర్శన చేసుకోవాలి సింహరాశి వాళ్ళు. ఇక తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉత్తర యొక్క 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క కన్యా రాశి అవుతుంది. కన్యా రాశి అధిపతి ఎవరంటే బుధుడు. ఆ బుధుడు వ్యాపారంలో మనకి వృద్ధి చెందాలన్నా, ఉద్యోగంలో వృద్ధి చెందాలన్నా, కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా కూడా బుధుడే మనకు అనుకూలంగా ఉండాలన్నమాట. అందువల్ల ఈ యొక్క బుధ గ్రహాన్ని మనం ప్రార్థించుకోవాలి. అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా పఠించుకోవాలి. రామ సహస్రాన్ని పఠించాలి. శ్రీరామ రామ రామేటి రమే రవి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ యొక్క శ్లోకాన్ని 3 సార్లు పఠించుకుంటే విష్ణు సహస్రనామ చరిత్ర ఫలితాన్ని ఇస్తానని చెప్పి సాక్షాత్తు భగవతుడే రాముడి ద్వారా మనకు తెలియజేశారన్నమాట. అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క రామ స్తోత్రం. కనుక రాముడిని ప్రార్థించుకోవాలి కన్యా రాశి వాళ్ళు. వీళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా గురుడు రజనీమూర్తిగా ఉన్నాడు కనుక చక్కగా ఆదాయం బాగుంటుంది, చదువులు బాగుంటాయి, వ్యాపారం బాగుంటుంది. వాళ్ళు చేసేటువంటి వృత్తిలో అభివృద్ధిని సంపాదిస్తారు కనుక కన్యా రాశి వాళ్ళకి మంచిగానే ఉన్నది. విద్యార్థులు చక్కగా నిరుత్సాహానికి పాల్పడకూడదు. కష్టపడి చదువుకుంచి టార్గెట్ పెట్టుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. స్థిరాస్తుల విషయంలో కూడా వీడు చక్కగా ఆలోచించి దైవారాధన చేసి దైవ నమస్కారం చేసుకుని నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తారు. కనుక కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా విష్ణు సహస్రనామాన్ని స్తోత్రాన్ని పఠించుకుని శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించుకుంటే వాళ్ళందరికీ కూడా చక్కగా జయం కలుగుతుంది. ఎప్పుడు కూడా విజయాన్ని సంపాదిస్తారు. అనంతరం కూడా తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రం నుంచి 1, 2, 3 పాదాలు వస్తాయి. కలిసి 9 పాదాలు కలిసి తులారాశి అవుతుంది. తులారాశి అధిపతి శుక్రుడు. అంటే జనరల్ గా ఈ తులారాశి వారు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారన్నమాట. చక్కటి కళలు వస్తాయి. సంగీతము, శాస్త్రము, నృత్యము, నాటకము, హరికలో అలాంటి తప్పకుండా నేర్పిస్తే బాగా అభివృద్ధి చెందడం అవకాశం ఉంటుంది అన్నమాట. శుక్రుడు కళలు ఇస్తారన్నమాట. భోగభాగ్యాలు ఇచ్చేది శుక్రుడు అన్నమాట. ఆ శుక్రుడిని చక్కగా ప్రార్థించుకోవాలి. హిమకుందములాపం దైత్యాపరంగో సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. కనుక మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి లలితామ్మవారిని ప్రార్థించాలి. ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే కాళి. కనుక లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. తులారాశి వారికి చక్కగా ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం తగ్గుతుంది. అందువల్లే వీళ్ళు లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేసి వారి ఇష్ట దైవాన్ని దండం పెట్టుకుని దైవ దర్శనం చేసుకోవాలి. ఈ యొక్క తులారాశి వారు వారిని ఆచరించాలి. వేదవచనంతా కూడా చక్కగా సంవత్సరం అంతా కూడా గురుడు భావి శ్రీరాముడు కూడా కేతువుడు శుభంగా ఉన్నారు కనుక, శనీశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు కనుక మంచి భాగ్యాన్ని కలగజేస్తాడు. అభివృద్ధి ఉంటుంది. రుణభారాలు పెరగకుండా చక్కగా ఖర్చుల్లో నియంత్రణ చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క విద్యార్థులు కూడా బాగా అభివృద్ధి చెందుతారు. చదువులు బాగా వస్తాయి. ఈ గృహ నిర్మాణాలు, ఇల్లు కొనాలనేటువంటి ఆ యొక్క ఆశయం ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా ఆ ఫలితం సిద్ధిస్తుంది. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటారు. ఈ యొక్క
తులారాశి వారు శుక్రుని ప్రార్థించుకుంటూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి చక్కగా ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటే దుర్గామ్మ వారి ప్రార్థన చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఒక లక్ష్మీ దేవినే కాదు, లక్ష్మీ నారాయణ ఎప్పుడు కూడా మనం ముందు ఆడవాళ్ళ యొక్క స్త్రీ దేవత పేరు ఉంటుంది, తర్వాత పురుష దేవత పేరు ఉంటుంది. లక్ష్మీనారాయణ, సీతారామ, చక్కగా పార్వతీ పరమేశ్వరుడు అలా అంటారన్నమాట. కనుక లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆవాహన చేయాలి. ఆ తర్వాత తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం నుంచి 1, 2, 3, 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి అధిపతి ఎవరంటే కుజుడు. కనుక వీళ్ళకి కుజబలం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనం ఆర్థిక సంవత్సరానికి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మనకు కుజబలం తక్కువైంది. కనుక కుజుడిని ప్రార్థించుకోవాలి. కుజుడికి అధిపతి ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కనుక తప్పనిసరిగా వృశ్చిక రాశి వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య అష్టకం తప్పకుండా చదవాలి. ఆదాయం 8, వ్యయం 14. వీళ్ళకి వృశ్చిక రాశి వాడికి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ ఉన్నది. అలాగే పూజితం 4 ఉన్నది, అవమానం 5 ఉన్నది. కనుక వృశ్చిక రాశి వాడు చక్కగా ఎప్పుడు కూడా కుజుడిని ప్రార్థించుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం తప్పనిసరిగా చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించుకోవాలి. వృశ్చిక రాశి వాడు సంవత్సరం అంతా కూడా కుజుడు రాజుగా ఉన్నాడు కనుక చక్కగా ఆ యొక్క సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించి ఫలితాన్ని పొందాలి. గురుడు వాళ్ళు కూడా అప్పుడు వస్తుంది అన్నమాట. సుబ్రహ్మణ్య అష్టక ఏ స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పారు సుఖంతో శ్రీశాల దేవన పూజ భాగవత్మ వల్లీశనాథ మమదేహి కళావలపం. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన చేసుకుని చక్కగా ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటారు. తప్పనిసరిగా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. నెక్స్ట్ తదుపరి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. గురుడు చెప్పారు కదా, వాడికి గురుబలం రాశిపరంగా ఉంటుంది. కానీ ఆదాయం 11, వ్యయం కూడా తక్కువ ఉంటుంది. వాడికి ఆదాయం 2 ఉంటుంది, వ్యయం 5 ఉంటుంది. అలాగే పూజింపబడతారు 7% ఉంటుంది, అవమానం 5% ఉంటాయి. అందువల్ల వీళ్ళకి ఏలినాటి దోషం కూడా వీళ్ళకి అయిపోయింది కింద సంవత్సరంతో. ఈ సంవత్సరం వారికి గురుబలం, శనిబలం కూడా బాగుంది కనుక ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది. వేద భోజనం అంతా కూడా విస్తృత ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులు చక్కగా చదువు వస్తుంది. ప్రతిరోజు కూడా విద్యార్థులందరూ కూడా శ్రీ దక్షిణామూర్తయే నమః, శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీ దత్తాత్రేయ స్వామి నమః అనుకుంటూ నమస్కారం చేసుకుంటూ వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ కాలేజీకి వెళ్ళి చదువుకుంటే బాగా వాళ్ళ విద్యార్థులు కూడా చక్కటి ఫలితాన్ని సంపాదించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ గురుడు కనుక గురుబలం బాగా ఉంటుంది. చక్కగా బ్రాహ్మణమో బ్రహ్మణ్య దేవాయ ఓ బ్రాహ్మణ హితాయ, ఆవులకి బ్రాహ్మణులకి నమస్కారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. చక్కగా ధనుసు రాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇలా ఈ ధనుసు రాశి వారు దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచ సందేవం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. ఈ యొక్క శ్లోకాన్ని వాళ్ళు చక్కగా 16 సార్లు పఠించుకుంటే వాళ్ళకి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగుల అభివృద్ధి, అలాగే చదువులో అభివృద్ధి అన్ని కూడా కలిగి సుఖాన్ని పొందుతారు. తర్వాత రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, చక్కగా కనిష్ట 1, 2 పాదాలు కలిసి మకర రాశి ఉంటుంది. మకర రాశికి శని అధిపతి. వాళ్ళకు కూడా గోచార రీత్యా ఏలినాటి యొక్క శని దశలో ఉన్నారు. వచ్చే సంవత్సరం వాడికి ఆ ఏలినాటి యొక్క శని దశ మారుతుంది. అప్పుడు శనీశ్వరుడు తిరిగి ఉండడం చాలా బాగుంటుంది. ఈ 1 సంవత్సరం వాడు చక్కగా శనీశ్వర స్వామిని నీలాంజన సమాభాసం రఘుపుత్ర మార్గం ఛాయా మార్కాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ యొక్క శ్లోకాన్ని వాళ్ళు 19 సార్లు ప్రతిరోజు చదువుకుని ప్రతి శనివారం
చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తే ఆ యొక్క శనీశ్వర దోషం పోతుంది. వాళ్ళకి ఏలినాటి యొక్క శని దోషం ఉండదు, అర్ధాత్మ శని దోషం ఉండదు, చక్కగా అష్టమ శని యొక్క దోషం ఉండదు. కనుక వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆంజనేయ స్వామి ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14 రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఖర్చు సమానంగా ఉంటుంది. చక్కగా ఆదాయం వ్యయం సమానంగా ఉంటుంది కనుక చక్కగా ఆరోగ్యాన్ని పొంది ఉంటారు. అలాగే పూజలు 3, అవమానం 1, ఈ రెండు కూడా పూజలు ఎక్కువ ఉంది, అవమానం తక్కువ ఉంది కనుక చక్కగా సంవత్సరం ఆరోగ్య విషయం కూడా కలిగి సుఖాన్ని ఇస్తారు. కనుక వీళ్ళు ఎప్పుడు కూడా శనీశ్వర స్వామిని ప్రార్థించుకోవాలి, ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోవాలి, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి. అలాగే మకర రాశి వాడు చక్కగా ఈ యొక్క శనీశ్వర స్తోత్రం చదువుకున్న మకర స్తోత్రానికి ప్రతి వారం కూడా శనివారం ఉపవాసం ఉండి శనివారం పొద్దున చక్కగా పూజ చేసుకుని సాయంత్రం ఉపవాసం ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. మకర రాశి వారు ఆ విధంగా చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా శనీశ్వరుడు అధిపతి కనుక వీళ్ళకి ఏది నాటి శని నడుస్తుంది అన్నమాట. కొన్ని కష్టాలు వస్తాయి, దానికి తగ్గ ఆదాయం వస్తుంది, వెంటనే ఖర్చు అయిపోతుంది. ఇవాళ 10 రూపాయలు వస్తే మనకు ఆ రాత్రికి 12 రూపాయలు ఖర్చు అయిపోతుంది. కానీ అప్పు మాత్రం ఉండదు. అది మనకు చాలా సుఖంగా అప్పు లేకుండా ఉంటే చాలు. కనుక ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళు కూడా శనీశ్వర స్వామి యొక్క దోషం పోవాలంటే హనుమాన్ చాలీసా పఠించాలి. రోజుకి 9 సార్లు కానీ 11 సార్లు కానీ, అది అవకాశం లేకపోతే కనీసం 3 సార్లు కానీ హనుమాన్ చాలీసా చదువుకొని ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకుంటూ ఉండాలి వీళ్ళు. ఎందుకంటే శనీశ్వర దోషం బాగా ఉంటుంది. ఏంటంటే అంటే చాలా కష్టాలు వస్తుంటాయి, టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, చేసే వృత్తిలో కానీ ఎప్పుడు టెన్షన్గా ఉంటారు. ఆ టెన్షన్ లేకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా కుంభరాశి వాడు కంపల్సరీగా చదువుకోవాలి. అలాంటి కుంభరాశి వాళ్ళకి ఉద్యోగ మార్పులు ఉంటాయి. కొత్త పని ఏదైనా చేపడతామంటే ఆ పని అవ్వకుండా టెన్షన్ పెడుతూ లాస్ట్ మూమెంట్ లో అవుతుంది మొత్తానికి. ఎందుకంటే నాది కూడా కుంభరాశి, అందువల్ల ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారు కంపల్సరీగా దక్షిణామూర్తి స్తోత్రం, హయగ్రీవ స్వామి స్తోత్రం, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా కంపల్సరీగా ప్రతిరోజు చదువుకోవాలి. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అర్చన చేయించుకోవాలి కుంభరాశి వాడు. ఎందుకంటే ఏది మధ్యలో ఉంటే కనుక వారికి మరి బాగా టెన్షన్ ఉంటుంది, కష్టాలు ఉంటే దానికి కరెక్ట్గా ఆదాయం ఉంటుంది, భయపడక్కర్లేదు. ఎప్పుడు కూడా భగవంతుడు భయపెట్టడు. మనకు కష్టాన్ని గుర్తు చేస్తాడు శనీశ్వరుడు. అంటే ఈ కష్టం వస్తుంది అని ఆ కష్టాన్ని గుర్తు చేస్తాడు. మనం ఆ కష్టాన్ని కర్మ పరిపాలక అనుభవించుకుంటూ చక్కగా పరిహారం చేసుకుంటూ అనుభవిస్తే ఏ యొక్క దోషం ఉండదు, చాలా బాగుంటుంది. ఆరోగ్యం అంతా కూడా ఐశ్వర్యం కలుగుతుంది, సుఖంగా ఉంటారు. తదుపరి మీనరాశి. ఇది కూడా శివరాశి. రేవతి నక్షత్రం చక్కగా పూర్వాభాద 4వ పాదం, ఉత్తరాభాద 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిసి మీనరాశి అవుతుంది అన్నమాట. ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి ప్రారంభమైంది, అంటే మొట్టమొదటిలో ఉంది. వీళ్ళు కూడా మరి వచ్చే శనీశ్వర స్వామికి శాంతి చేసుకోవాలి. ఏమీ లేదు, శనీశ్వర స్వామిని శాంతి చేసుకోవాలంటే కేవలం హనుమంతుడిని పట్టుకోవాలి. హనుమంతుడిని పట్టుకుంటే చాలు, మనకు ఏ దోషము ఉండదు అని మీకు నేను పక్కాని చెప్తున్నాను అన్నమాట. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా చదవాలి, విష్ణు సహస్రం చదవాలి, ఆంజనేయ స్వామి యొక్క పూజ చేయించుకోవాలి, శనీశ్వరుడికి పూజ చేయాలి. కనుక ఇవి చేసుకుంటూ దీపారాధన చేసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, మనకు కృతయుగంలో విష్ణుమూర్తి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేయాలి, వెంకటేశ్వర స్వామి ప్రార్థించుకోవాలి, వెంకటేశ్వర అష్టోత్తరం చేయాలి, దీపారాధన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారికి ఏలినాటి దోషం, శనీశ్వర దోషం, అర్ధాష్టమి, అష్టశని దోషాలు ఉండవు. కనుక ఇవి చాలా ముఖ్యంగా పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా చదువుకోవాలి, దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి, అందులో ఎగ్జామ్స్ ఏమాత్రం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే వాళ్ళకి కష్టం అనిపించదు, టెన్షన్ ఉండదు, చక్కగా సుఖాన్ని పొందుతారు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5.
బాగానే ఆదాయం బాగుంది, ఏం తక్కువ కనుక అంత ఇబ్బంది ఏముండదు. పూజ మాత్రం పూజలో ఇవ్వబడతారు, ఇక్కడ 2% ఉంటుంది, అవమానం 4%. అంటే మనకి పూజించేవాడు 2% ఉంటారు, వెనకాల నుంచి మనని అవమానం చేసేవాడు, మనని తిట్టేవాడు 4% ఉంటారు కనుక వీళ్ళు ఎప్పుడు కూడా నరదృష్టి ఉంటుంది కనుక వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా గురుడు బాగున్నాడు కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ గురుబల చేత విద్యార్థులందరికీ కూడా చక్కగా క్రమశిక్షణ వస్తుంది, ఆలోచించుకోవాలి. సంతృప్తిగా రిజల్ట్స్ వస్తాయి, చక్కగా కష్టపడి చదివితే ఫలితాలన్నీ కూడా చక్కగా బాగుంటాయి. అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటారు. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన యొక్క మేషరాశి మొదలుకొని ఈ యొక్క మీనరాశి వరకు 12 రాశుల వారు ఎవరైతే అందరూ కూడా 12 రాశుల్లో ఉంటారో చెప్పాక, ప్రతి జీవి, ప్రతి మనిషి, ప్రతి పశువు, ఎవరైనా సరే పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఈ 12 రాశుల్లోనే ఉంటాయి, ఈ యొక్క 27 నక్షత్రాల్లోనే ఉంటారు. కనుక వీళ్ళందరూ కూడా ఈ యొక్క శాంతులు చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యం కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖాన్ని పొందాలని, మీ అందరినీ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఎప్పుడు అందరికీ ఉండాలని, ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని నేను శుభాశీస్సులు పలుకుతూ మీ అందరికీ కూడా సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీజః. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.